ఈరోజు మనము వెంకట్ పులబాల గారితో ప్రముఖ ఫ్రెంచ్ మిగతా లాంగ్వేజెస్లో ఎక్స్పర్ట్ అయినటువంటి పులబాల గారితో ఉన్నాము. సార్ గారి మాటల్లోనే మనం విందాం. డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మురళి గారికి, డాక్టర్ మురళి గారికి స్వాగతం, సుస్వాగతం. విజయవాడ వచ్చి ఎంతో ప్రేమతో మా ఇంటికి వచ్చినందుకు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ వీడియో ద్వారా నేను ఏమైనా చెప్పదగ్గ మంచి ఉంటే, నేను చేసిన మంచి ఉంటే ఆ రెండు మీకు చెప్పదలుచుకున్నాను. నా పేరు పులబాల. నేను ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ ఈ 6 విదేశీ భాషల్లో 60 పుస్తకాలు రాసినటువంటి రచయితని. 2 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పొందాను. ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు కూడా పొందాను. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే నేను రాసినటువంటి అతిపెద్ద పుస్తకం, తెలుగులో బిగ్గెస్ట్ నావల్ ఏది అని గూగుల్ని అడగండి. గూగుల్ వాళ్ళు చెప్తారు, భారతవర్షాన్ని. 1265 పేజీల పుస్తకం ఇది. ఇందులో 2,50,000 పదాలు ఉన్నాయి. 200 వృత్త పద్యాలు, 2,000 ఉపమానాలు, 100 పాత్రలు. పూర్తి తెలుగుతో 2,50,000 పదాల్లో కనీసం ఒక్క ఇంగ్లీష్ మాట కూడా ఉండదు. అది దీని ప్రత్యేకత. తెలుగు గురించి ప్రేమతో ఏం చేశానంటే, ఆ గ్రంథాన్ని రాసి అందరికీ పంచుతూ ఉండేవాడిని. అది చదవలేకపోతున్నారని దాన్ని అందులో ఉండే ప్రబంధ ప్రమాణాలు ఏంటి ఉన్నాయి, సాహిత్య ప్రమాణాలు ఏంటి, అందులో ఉండేటువంటి అష్టాదశ వర్ణాలు, అందులో ఉండే నవరస భరితమైన పద్యాలు అవన్నీ చేసి 145 పేజీల పుస్తకంగా మలిచి ఈ పుస్తకం అందరికీ ఇచ్చి చదవమంటూ ఉండేవాడిని. ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఇది చదవలేరేమో అని చెప్పి భారతవర్ష అనేటువంటి ఒక ప్రబంధ కావ్యాన్ని మేము ఏం చేస్తామంటే సంగీత రూపకంగాను ఒక కల్చరల్ ప్రోగ్రామ్గా చేస్తూ ఉంటాం తెలుగు గురించి. ఇంగ్లీష్లో, తెలుగులో అది అతిపెద్ద గ్రంథం అని చెప్పాను కదా, ఇంగ్లీష్లోని అతిపెద్ద గ్రంథం ఏది అంటే 1,500 పేజీలు లవ్ అండ్ పీస్ అనేటువంటిది. వార్ అండ్ పీస్ అనేది మీకు తెలుసు, లియో టాల్స్టాయ్ది. దానికంటే పెద్దది. అది 1,225 పేజీలు, ఇది 1,500 పేజీలు. ఇది ఇండియాలో అతిపెద్ద ఇంగ్లీష్ గ్రంథం ఇది. అలాగే నేను రాసిన భక్తి శృంగార కావ్యాలు కూడా రాశాను. సరస్వతి శతకం అని చెప్పి ఇందులో ఉండే 100 పద్యాలు నేను కంఠపాఠంగా చెప్తాను. పిల్లలకు కూడా ఇవి నేర్పించి కొంతమంది ఉగాది పురస్కారాలు కూడా అందుకుని ఉన్నారు. ఇంకొక అతి ముఖ్యమైన రచన ఏంటంటే ఏ దేశం ఎగిన. భారతదేశంలోని బాల్య వివాహాలు ఎక్కువ అనేటువంటిది, అలాగే వరకట్నాలు ఎక్కువ, ఇవన్నీ పొరపాటండి. నేను ఇది పరిశోధనాత్మకమైన నావల్. ఇది నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఎల్ గ్రాన్ గాలియతో అనేటువంటి హెచ్ఏ గరే అనే స్పానిష్ రచయిత రాశారు ఈ పుస్తకాన్ని. స్పెయిన్లో రాశారు, స్పానిష్ లాంగ్వేజ్లో. అది ఒక నాటిక్గా రాశారు. మన గురజాడ వారు ఏదైతే రాశారో కన్యాశుల్కం, దానికి నకల్లా అనిపిస్తుంది. ఒకే రకమైనటువంటి సాంఘిక ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి సాహిత్య ప్రమాణాలు కూడా అలాగే ఉన్నాయి. స్త్రీల సమస్యల గురించి రాశారు. ఆ రెండు కూడా ఆ నోబెల్ ప్రైజ్ పొందిన ఆ నాటిక, స్పానిష్ నాటిక్ కూడా 100 సంవత్సరాలు నాటిక్గా ఉంది. తర్వాత మన కన్యాశుల్కం కూడా 100 సంవత్సరాల నాటిక్గా ఉంది. రెండు కూడా సినిమాలుగా తీయబడ్డాయి. 1950లో ఒకటైతే 55లో ఒకటి తీశారు సినిమాలుగాను. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి స్పెయిన్లో కూడా మనకి వరకట్నం తీసుకోకుండా రాజులు ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోలేదు. బాల్య వివాహాలు యూరోప్ అంతా ఉన్నాయి. మొత్తం ఇండియన్ బ్లేమ్ చేయకూడదు. ప్రపంచంతో మనుషులు ఒకేలా ఉన్నారు. స్వార్థము. మరి ప్రతి నావల్ చదివితే దానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. ఆ రోజుల్లోనే స్త్రీ పురుషులు కనిపిస్తే చాలు, విపరీతమైనటువంటి మీడియా లేనటువంటి రోజుల్లోనే స్పెయిన్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతూ ఉండేవట. ఆయన రాశారు నాటికలోని, అలా చెయ్యొద్దు, విమర్శించద్దు అని. మరి 1881లో ఆయన రాశారు నాటిక. ఈ రోజుకి కూడా సామాజిక పరిస్థితులు అవేగా. మనం ధన్యవాదాలు సార్. చాలా మీతో ఈ యొక్క అవకాశాన్ని మీతో కలిసి ఈరోజు మీ విజయవాడలో కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు చేసినటువంటి సేవలు మనం కొనసాగిస్తాము. ధన్యవాదాలండి. మనం మా వెంకట్ పులబాల గారితో ఉన్నాము. ఫ్రెంచ్ రచయిత మరియు చాలామందికి, ఎంతోమందికి సేవగా ఉచితంగా వివిధ పరదేశీ భాషలను మనకు నేర్పుతూ మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గర్వదించే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన వ్యక్తి. తెలుగు కూడా చాలా సేవ చేస్తారు. తెలుగు అన్ని భాషలు అంటే మన ఒక పరభాషలే కాదు, మన మాతృభాషను కూడా గౌరవిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డితో. ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.